హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో హౌస్ మేట్స్ 2025 తమిళ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే జీ5లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది భయ్య, అది కూడా తమిళ్ లాంగ్వేజ్లోనే వచ్చింది. బట్ ఇప్పుడు తెలుగు డబ్బింగ్ కూడా మీకు ఆన్లైన్లోకి అయితే అవైలబుల్గా వచ్చేసింది. ఇన్ కేస్ జీ5లో కూడా తెలుగు డబ్బింగ్ ఉంటుంది, చెక్ చేయండి. నాకైతే కనిపించలేదు, బట్ ఆన్లైన్కి అయితే తెలుగు డబ్బింగ్ వచ్చింది. సో అందుకే రివ్యూ పెడుతున్నా. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 9 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్స్ అయిన కార్తిక్ అండ్ అను ఇద్దరు కూడా కొత్తగా పెళ్లి అవుతుంది అనమాట. వాళ్ళు ఒక పాత అపార్ట్మెంట్ లోకి అయితే షిఫ్ట్ అవుతారు భయ్య. మొదట్లో హ్యాపీ లైఫ్ అనిపించినా కానీ అక్కడ అనుకోని కొన్ని స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతాయి, హారర్ ఎలిమెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి అనమాట. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇంకా స్టోరీ ప్లాట్ ఉంది, నేనేం రివీల్ చేసలేదు. మెయిన్ ప్లాట్ నేను చెప్పలేదు భయ్య. ఓకే, ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయింది. వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ చాలా మంది నాకు ఏ మూవీస్ పెట్టినా, సిరీస్లు పెట్టినా, అదర్ లాంగ్వేజెస్ ఎక్కువ కంటెంట్ పెడతాం కదా, సో లింక్స్ కావాలి భయ్య, లింక్స్ కావాలని అడుగుతున్నారు. నేనైతే టెలిగ్రామ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా, మూవీస్ అప్లోడ్ చేయడం కోసం. నేనే అప్లోడ్ చేస్తాను అక్కడ ఫైల్స్ డైరెక్ట్ గా మీకు వితౌట్ లింక్స్ అనమాట. కాకపోతే పెయిడ్ గ్రూప్ అవుద్ది, ఎందుకంటే నేను దానికి చాలా టైం ఇవ్వాల్సి వస్తుంది. ఆ గ్రూప్ లో డైలీ మూవీస్ పెట్టడం, అది కూడా ఫైల్స్ పెట్టడం, మీ రిస్క్ అంతా నేను తీసుకోవాలి బయట లింక్స్ గురించి. సో దానికోసమే నేను పెయిడ్ గ్రూప్ అయితే పెడదాం అనుకుంటున్నా. ఇన్ కేస్ కావాలి భయ్యా, మేము బయట లింక్స్ కోసం డేంజర్గా ఉంది, కొంచెం రిస్క్ ఎక్కువ ఉంది, ఫైల్స్ మీరు అప్లోడ్ చేస్తా ఉంటే మాకు ఓకే, పెయిడ్ గ్రూప్ అయినా పర్లేదు, మేము జాయిన్ అవుతాం అనుకుంటే చెప్పండి భయ్యా. పెయిడ్ గ్రూప్ అంటే ఏదో ఆస్తులు అడిగాను నేను. మంత్లీ 29 రూపీస్ అయితే ఉంటుంది గ్రూప్ కి. సో మీకు కావాలంటే కామెంట్స్ లో మెన్షన్ చేయండి, నేను గ్రూప్ క్రియేట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తా. అవసరం లేదనుకుంటే వదిలేండి భయ్యా, మీరు బయట నుంచి లింక్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నన్ను మాత్రం లింక్స్ అడగొద్దు. ఇంకా ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే టైం పాస్ వాచ్ భయ్యా. టైం పాస్ ఏం లేకపోతే చూడొచ్చు అని చెప్తా. కాన్సెప్ట్ కోసం బాగుంది, పాజిటివ్స్ కూడా అదే చెప్తా. కాన్సెప్ట్ అయితే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. హారర్ థీమ్ కి సైన్స్ ఫిక్షన్ అన్న కాన్సెప్ట్ని యాడ్ చేసుకుని యూనిక్ గా మిక్స్ చేస్తారు. అది కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. మీకు ఆ కాన్సెప్ట్ వల్లే మీరు ఎంగేజ్ అవుతారు. బోర్ కొడుతుంది అన్న టైంకి చిన్న 1-2 సీన్లు పడితే మంచిగా, వాటి వల్ల కొంచెం హుక్ చేస్తారు మిమ్మల్ని. ఫస్ట్ హాఫ్ లో కూడా సస్పెన్స్ ని కూడా బాగా బిల్డప్ చేస్తారు భయ్య, బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ మెయిన్ లీడ్స్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా క్యూట్ గా ఉంటుంది. కాళీ వెంకట్ గారి కామెడీ టైమింగ్ కొన్ని చోట్ల అయితే ఆ టెన్షన్ ని తగ్గించి ఆ కామెడీ ఎలిమెంట్స్ ని బాగా వర్కౌట్ అయ్యేలా చేస్తుంది అనమాట. కొన్ని సీన్స్ లో, అంటే 1-2 సీన్స్ లో మాత్రం మంచి థ్రిల్ అయితే ఇస్తుంది మూవీ. ప్రత్యేకంగా వాల్వ్ రైటింగ్ సీన్స్ అయితే ఉంటాయి, వర్కౌట్ అవుతాయి భయ్య, నాకైతే భలే అనిపించాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా వర్కౌట్ అయింది. అండ్ లాస్ట్ ట్విస్ట్ ఒకటి ఎమోషనల్ టచ్ అయితే క్రియేట్ చేస్తుంది, అది కూడా పర్లేదు అనిపించింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే సెకండ్ హాఫ్ లో పేసింగ్ అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య, చాలా స్లో చేసేస్తారు. మెయిన్ గా రైటింగ్స్ అన్నవి చాలా వీక్ గా అనిపించాయి నాకు. ఫ్రెష్ గా ఉంది కాన్సెప్ట్, టేకింగ్ కూడా కొంచెం ఫ్రెష్ గా ఉన్నట్టు ఇంకా బాగున్ను. చాలా రొటీన్ గా తీసుకెళ్లిపోతారు ఆ సెకండ్ హాఫ్. ఇదంతా కూడా నాకు అదంతా వర్కౌట్ అవ్వలేదు. ఒక స్టేజ్ కి వెళ్ళిపోయాక మూవీ ప్రిడిక్టబుల్ అయిపోయింది భయ్య, న్యూ ఎలిమెంట్స్ అయితే లేకుండా పోయాయి అనమాట. చాలా రొటీన్ అయిపోయింది, ప్రిడిక్టబుల్ అయిపోయింది. సో అందుకే నాకు ప్రాబ్లం అనిపించింది. అండ్ ఒక సైన్స్ ఫిక్షన్ లాజిక్ ని అయితే తీసుకుంటారనమాట, అది కొంచెం క్లారిటీగా కన్ఫ్యూజన్ లేకుండా ప్రెజెంట్ చేసి ఉంటే బాగున్ను. నాకే అంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వలేదు, బట్ వాళ్ళు ప్రెజెంట్ చేసిన స్క్రీన్ ప్లే అది అంత వర్కౌట్ అవ్వలేదు అనమాట. ఇంకొంచెం క్లియర్ గా ప్రెజెంట్ చేసుకుని ఉంటే బాగుంది అనిపించింది. ఓవరాల్ గా అయితే టైం పాస్ వాచ్ భయ్య, మీ దగ్గర చూడడానికి ఏం లేవనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అండ్ ఏ టైం షోకి అయితే కాంతారాకి వెళ్తున్నా. అండ్ ఈ మధ్యన వరుసగా 3 సినిమాలకి నేను టికెట్లు అయితే గివ్ అవే ఇచ్చా. అది కూడా కావాలని కాదు, నేను ఒక షో బుక్ చేసుకోవడం, మా ఫ్రెండ్స్ వచ్చి వేరే చోట బుక్ చేశాను, రారా వెళ్దాం అంటాం. సో అందువల్ల ఆ టికెట్స్ అన్ని కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో గివ్ అవే ఇచ్చడం అయితే జరిగింది. సో అందుకే చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, గివ్ అవేల గురించి కాదు. ఇన్ కేసు నేను ఎప్పుడైనా ఎలా టికెట్ అనుకోకుండా బుక్ చేసుకుని అది ఉండిపోతుంది అనుకున్న టైంకి నేను ఇచ్చేయడం అయితే జరుగుద్ది. లొకేషన్ వచ్చి హైదరాబాద్ భయ్య. సో అందుకే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతుండే, అప్పుడప్పుడు యూజ్ అవుతాను మీకే. నా దరిద్రం కొలితే నేను డబ్బులు బొక్కెట్టుకుంటే కనుక టికెట్లు మీకే ఇస్తాను. ఓకే, అండ్ టెలిగ్రామ్ ఛానల్ గురించి చెప్పాను కదా స్టార్టింగ్. ఇన్ కేస్ కావాలంటే నాకు ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి. మీ కామెంట్స్ ని బట్టి నేను ఛానల్ పెట్టాలా లేదన్నది డిసైడ్ అవుతాను. మీకు మూవీ లింక్స్, వెబ్ సిరీస్ లింక్స్ కోసం ఇబ్బంది పడుతున్నాం భయ్య, ఏ లింక్స్ క్లిక్ చేస్తే ఏం జరుగుతుందో తెలియదు అన్న భయంతో ఉన్నాం అనుకుంటే ఛానల్ క్రియేట్ చేస్తే అందులో ఫైల్స్ మాత్రం అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్స్ కాదు, ఫైల్, డైరెక్ట్ ఫైల్ డౌన్లోడ్ ఆప్షన్ పెడతాను మీకు. సో ఆ పెయిడ్ గ్రూప్ కావాలి అనుకుంటే కామెంట్స్ లో పక్కా చెప్పండి. ఎంతమంది కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను క్రియేట్ చేస్తాను, లేదంటే లేదు. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాన్ని లవ్ యూ ఆల్, బాయ్.